హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వడియాలను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రేషన్ షాపు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఈ బియ్యంని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా రాత్రిపూట అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా మొత్తం అలాగే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు ఈ గ్లాస్తోని మనం బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా తినే సోడా కూడా వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి మీకు రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా నీళ్ళు అనేది ఇప్పుడు బాగా మసిలిపోయాయి. ఇందులో మనము ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద పిండి అనేది అడుగు మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు అనేది కట్టేసి అడుగు మొత్తం మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పిండి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఒక 10 మినిట్స్ పడుతుంది, 10 to 15 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. తర్వాత వచ్చేసి మనము ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కొంచెం చల్లారనివ్వాలి. ఈ విధంగా ఒక నూనె కవర్ తీసుకోవాలి. ఈ నూనె కవర్తో వచ్చేసి ఇట్లా పైన మొత్తం ఓపెన్గా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ కార్నర్లో వచ్చేసి చిన్నగా మనకు వడియాలు ఎంత సైజులో కావాలో అంత సైజులో చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇట్లా ఈ విధంగా కవర్లో వేసుకోవాలి. సగం వరకు వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా పట్టుకోవాలి కవర్ని. మొత్తం ఫుల్గా వేసుకుంటే మనకు వడియాలు పెట్టుకోవడానికి రాదు. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, అది పైన వేసుకోవాలి. వేసుకొని ఇలా చుట్టూతో బండలు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక వడియాలు వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. ఈ వడియాలని ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని వడియాలు పెట్టేసుకొని ఎండలు బాగా ఎండబెట్టుకోవాలి. మొత్తం వడియాలు అనేది బాగా ఎండాలి, లేకపోతే బూజు వచ్చేస్తాయి. మనం ఇంతకుముందు పెట్టుకున్న వడియాలు వచ్చేసి బాగా ఎండిపోయాయి ఫ్రెండ్స్. ఈ వడియాలు వచ్చేసి నేను 2 డేస్ ఎండలో పెట్టేసుకున్నాను, బాగా ఎండిపోయాయి. ఇప్పుడైతే వేయించుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ చేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాక మనం ఇంతకుముందు చేసుకున్న వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాలు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతూ తెల్లగా ఎలా వచ్చాయో. మిగతా వడియాలు కూడా అలాగే వేయించేసుకొని ఒక చెల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ ఉన్నా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మొత్తం అన్ని గిన్నెలోకి వేసేసుకోవాలి.
ఎంతో టేస్టీగా ఉండే వడియాలు అనేది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ వడియాలు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.